ఫుల్లీ మ్యారినేటెడ్ చికెన్ రెడీగా ఉంది. మ్యారినేటెడ్ ఫిష్ ఏమన్నా బయట తినేదానికంటే ఇట్లా సెటప్ చేసుకుని తినేది 500 అబ్బాయి. స్వీట్ పొటాటో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బార్సిలోనాలో ఉన్నాం. ఇక్కడ ఫుడ్, క్రిస్మస్ మార్కెట్లో ఫుడ్స్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. లైక్ మనకి ఇక్కడ మొక్కజొన్న కంకి ఉడకబెట్టింది అండ్ దాంతో పాటు స్వీట్ పొటాటో కూడా ఉంటాయన్నమాట. మన ఇండియాలో ఎట్లయితే ఉంటుందో అలాగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కానీ మంచిగా అమ్ముతున్నారు. డలింగ్స్ కంకి ర్యాప్ చేసి పెట్టున్నారు. డలింగ్స్ జమ్మని వేడివేడిగా స్వీట్ పొటాటో తీసుకుంటున్నాము. ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం వేసిడంట మొక్కజొన్న కంకి. ఇంకా అందుకే స్వీట్ పొటాటో తీసుకునేస్తున్నాం. తిన్నాం. 500 అబ్బాయి స్వీట్ పొటాటో 500. సరే ఏం చేస్తాం, తింటాం, ఇంకా తప్పదు కదా. మనకి ఇక్కడ పేర్లు చూడండి ఫ్రెండ్స్, రెస్టారెంట్ పేర్లు. టపాసు, ఆ పక్క పోతే టపటప. అంతా మన తెలుగుని బాగా వాడుతున్నారు. టపటప, పటపట, టపాసులు, పటాసులు. యాజ్ యూజువల్ బీచ్ అనేది ఇక్కడ ఫేమస్. బట్ వింటర్ టైంలో అంత హ్యాపెనింగ్ ఉండదు. బట్ స్టిల్ జనాలు అనేది ఫ్లోయింగ్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ ఈ బీచ్ ఎదురుగా మనకి చూసారా, ఈ వింటర్ టైమ్స్లో రెస్టారెంట్స్లో అంతా ఇలాగా చూసారా ఫ్లేమ్స్, ఇవంతా హీటర్స్ అన్నమాట. సో లోపల ఇట్లా క్యాబిన్స్ లాగా ఉన్నాయి కదా, మీరు చూడొచ్చు. ఎవ్రీ టేబుల్కి వాళ్ళు ఇలాంటి హీటర్స్, ఫ్లేమింగ్ హీటర్స్ పెట్టుంటారు. సో దట్ హీట్ కన్సిస్టెన్సీ ఉంటుంది, బయట నుంచి చల్లగాలి పోకుండా. సో ఇక్కడ బయట అవుటర్లో కానీ పెట్టున్నారు, మీరు చూడొచ్చు. సో ఇలా ఎవ్రీ రెస్టారెంట్కి యూనిక్గా వాళ్ళు హీటింగ్ సిస్టమ్ అనేది ప్రతి రెస్టారెంట్లో చూసారా మీరు, అట్లే మొత్తం హీటింగ్ అనేది ఉంటుంది. సో డలింగ్స్ గౌదీ మళ్ళీ వచ్చేసాడు. ఇది కానీ గౌదీ ఒక అద్భుతమే. గౌదీ అప్పట్లో ఇది దూరదృష్టితో ఇది డిజైన్ చేశాడు. అందరూ దీన్ని ఫేమస్ అనుకొని దీన్ని స్పెయిన్కి ఫేమస్ చేశారు, బల్లిని. సో ఇది డ్రాగన్ కాదు, బల్ అనమాట. సో ఇది బీచ్లో ఎట్లా డిజైన్ చేస్తున్నారో చూడండి, సూపర్గా ఉంది. బల్ అనేది ఫేమస్, గౌదీ దీన్ని కానీ ఫేమస్ చేస్తున్నాడు. సో డలింగ్స్ ఇది ఫేమస్ చుర్రోస్ ఇక్కడ స్పెయిన్లో. ఎలా చేస్తున్నారో చూడండి, మన కళ్ళ ముందరే చేస్తున్నారు. సో దీంట్లో ఏం లేదనమాట, దీంట్లో వాడేది ఆల్ పర్పస్ ఫ్లోరు, ఇంకా షుగరు, ఆయిల్, బ్యాటర్ తయారు చేసేదానికి ఇవన్నీ వాడతారు. సో మనం అడిగినాము, మా ముందర తయారు చేస్తారా అంటే వాళ్ళు చేస్తున్నారు. అలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి దాంతోపాటు హాట్ చాక్లెట్, ఈ ముందరే హాట్ చాక్లెట్ ఉంది. ఇలాగ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట చుర్రోస్లో. మనకు కావాల్సింది మనం అడిగింది ఇస్తారు. ఈ పక్కన చూడండి హాట్ చాక్లెట్, అది హాట్ చాక్లెట్ మిషన్ అనమాట. అది మన కప్పులో వేసి, ఇలాంటి కప్పులో కాదు, నార్మల్గా ఇది చిన్నది, మనం పెద్దది తీసుకుంటున్నాం కాబట్టి ఆ కప్పులో, అట్లాంటి పెద్ద కప్పులో హాట్ చాక్లెట్ ఇస్తారు. దాంట్లో అద్దుకొని తినేయడమే. అది కానీ చూద్దాం. సో మన వాళ్ళు జుర్రోస్ తింటున్నారనమాట. ఇదొక స్పెషల్ డిష్, స్నాక్ ఐటమ్ అనొచ్చు స్పెయిన్లో. సో ఇది ఉంది కదా, ఈ కంటెంట్ ఇది నేను చూపించాను కదా మీకు అక్కడ వేస్తున్నట్టు ఫ్రెష్గా. సో మనకి ఏంటంటే ఇది ఒక ఇంగ్రీడియంట్ వడలాగా ఉంటుంది, కానీ వడ కాదు యాక్చువల్గా. దాన్ని హాట్ చాక్లెట్లో ముంచుకొని తినాలి. ఎలా ఉంది సార్, మేడమ్స్? ఇట్స్ గుడ్. హౌ ఇట్ టేస్ట్? ఫస్ట్ టైం తిన్నట్టు. ఓకే, మంచిగా ఉంది. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ యువర్ ఫుడ్. నాకు జలుబు దగ్గు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. నేను జిరోనాలో ట్రై చేస్తాను. బార్సిలోనా నుంచి ట్రిప్ ఎండ్ అయ్యి కోస్తా బ్రావో
అనే ప్లేస్ నియర్ బై ప్లేస్ లో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం. అండ్ ఏంటి వీడు మైక్ లో మాట్లాడుతున్నాడు, ఏంటి వీడు కథలు చేస్తున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ మన ఎయిర్బిఎన్బి లో ఈ ఫెసిలిటీస్ అంతా ఇచ్చారు ఈ రోజు. సో అందుకనే ఈ సెటప్ అన్నమాట. అండ్ మనం బయట ఎయిర్బిఎన్బి ఎలా ఉంది అండ్ ఎక్కడ ఏంటి ప్లేసెస్ అండ్ ఎంత కాస్ట్ మనకు పడింది అదంతా మాట్లాడదాము. టేక్ ఆన్ దిస్ హౌస్, దిస్ ఎయిర్బిఎన్బి haunted house. సుమా, వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ ఎయిర్బిఎన్బి? గ్రేట్ లొకేషన్, ఎందుకంటే నియర్ టు సూపర్ మార్కెట్స్. అండ్ ఓకే, అంబియన్స్ బాగుంది బికాస్ ఇంటి చుట్టూ ఉన్న ఏరియా బాగుంది. వీ కెన్ కుక్, ఎంజాయ్ అక్కడ. ఇంకా ఎకనామికల్, గుడ్ ప్రైస్కి వచ్చింది. సంపత్ అన్న ఏంటి అది 5 marks answer? 5 marks నువ్వు సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పు. సంపత్ అన్న అడుగు. అన్న నువ్వేమనుకుంటున్నావు? ఎంజాయ్ పండగ అయినంత పండగే. పండు నువ్వేమనుకుంటున్నావు ఇంటి గురించి? చీజ్ టు మై డెసిషన్. ఇండివిజువల్ హౌస్, డూప్లెక్స్, అది కూడా. అండ్ చాలా స్పేషియస్గా. అండ్ బయట బీబీక్యూ సెటప్ అయితే నైట్ రచ్చ ఇంకా నార్మల్ గా ఉండదు. డాన్స్లు, పాటలు. అక్కడ బీర్ కనిపిస్తుంది. అదనమాట విషయం. కోస్తా బ్రావా దగ్గర అనమాట. సో స్పెయిన్లో కోస్తా బ్రావా అనేది ఇట్స్ ఆల్సో ఏ టూరిస్ట్ డెస్టినేషన్. అండ్ రేపు మార్నింగ్ కోస్తా బ్రావాని విజిట్ చేస్తాము. సో మేము ఈరోజు నైట్ ఒకటేమంటే మాకు లక్కీ ఏమంటే ప్రతి ట్రిప్లో మాకు ఎయిర్బిఎన్బి అనేది చాలా మంచిగా సెట్ అయింది. ఈరోజు కూడా చాలా బాగా సెట్ అయింది. మేము నిన్న చూపించిన దానికంటే మొన్న చూపించిన, అంటే అంతకు ముందు కంటే మేము స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు దానికంటే ఇది వేరే లెవెల్ ఇచ్చారు. ఎందుకంటే మాకు బార్బిక్యూ ఇచ్చారు, బార్బిక్యూ ఫెసిలిటీ ఇచ్చారు, అండ్ అవుట్డోర్ డైనింగ్ ఇచ్చారు. సో డైనింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు. దో ఇన్ దిస్ క్లైమేట్ వీ కాంట్ యూటిలైజ్ దోస్, బట్ బార్బిక్యూ అనేది మాత్రం యూటిలైజ్ చేసుకుంటాం. దాని గురించే పర్టికులర్గా మేబీ ఈరోజు బ్లాగ్ తీయచ్చు. ఎందుకంటే మేము ఆల్రెడీ బుక్ చేసుకునేటప్పుడు చూసాము బార్బిక్యూ అనే ఆప్షన్ ఉంది. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ అవర్ అట్మోస్ట్ లెవెల్. సో అందుకని చికెను, సామాన్లు అన్నీ తెలుసు కదా, ఒకసారి మేము సామాన్లు అన్నీ తెచ్చుకుంటే మొత్తం తెచ్చుకుంటాం. సో అలాగా కారు డిక్కీలో వేసినాం. అన్నీ చికెను, ఫిష్ అన్నీ తెచ్చుకున్నాము. ఇప్పుడు గ్రిల్ స్టార్ట్ చేస్తాం, అంటే నైటే స్టార్ట్ చేస్తాము. సో దట్ వీ కెన్ హ్యావ్ అ గుడ్ డిన్నర్. విషయము నేను ఒకసారి ఇల్లు చూపిస్తాను, ఎలా ఉందో మీరు కమెంట్ అయితే చెయ్యాలి. అండ్ నేను కావాలంటే లొకేషన్ కానీ మీకు ఒకవేళ మన ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గరలలో ఇక్కడ యూరోప్లో ఎవరైనా తిరిగే వాళ్ళు ఉంటే ఐ విల్ సజెస్ట్ దిస్ ప్లేస్ ఫర్ షూర్, బికాస్ యూ పీపుల్ క్యాన్ బెట్ ఆన్ దిస్. ఎందుకంటే తక్కువ ప్రైస్కి వచ్చింది. అండ్ ప్రైస్ వచ్చి ఇట్స్ 155 euros అండ్ ఇట్ విల్ బి అరౌండ్ 14,000 అనమాట. 14,500 ఆ రేంజ్లో ఉంటుంది. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాము. అండ్ మాట ప్రైవేట్ విల్లా అనొచ్చు, డూప్లెక్స్ విల్లా అనొచ్చు. ఎంట్రన్స్ నేను చూపిస్తాను. ఫస్ట్ బయట నేను చూపించేస్తాను. ఎంట్రన్స్లోనే మనకి ఇది బీచ్ సైడ్ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్ సైడ్ అది ఇచ్చున్నారు. అండ్ ఆల్మోస్ట్ మనకి ఈ లొకేషన్ అంతా, ఇదంతా ఇన్నర్ హౌస్ అనమాట. ఇదంతా మనకి సెట్ అంతా లోపలే అమ్యూనిటీస్ అంతా ఇచ్చేస్తున్నారు. ఇదేందో తెలియదు, కప్ పెట్టున్నారు. మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంటో. అండ్ బయట డైనింగ్ అని చెప్పాను కదా, ఇది కానీ వీళ్ళు సెట్ చేసి పెట్టున్నారు అలాంగ్ విత్ చైర్స్ అండ్ క్లీన్డ్ డైనింగ్ టేబుల్ అండ్ ఆల్. సో ఇదంతా బయటే అనమాట సెటప్. ఇంటి లోపల నేను చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇప్పుడు లైట్ మలగుతుంది. ఈ లైట్ ఆటోమేటిక్ అంట, నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. ఇక్కడికి వస్తూనే ఈ పక్క ప్లేస్లోకి వస్తూనే అది సెన్సార్స్ ఉంటాయి, చాలా టెక్నాలజీస్ వచ్చేసినాయి కాబట్టి బార్బిక్యూకి మనకి ఆటోమేటిక్ లైట్స్ గానే ఇచ్చారు. ఈ అమ్యూనిటీస్ అంతా మనకి 155 euros అనమాట. సో ఇప్పుడు ఇల్లు చూద్దాము. ఇక్కడ కానీ బయట కూర్చునేదానికి, ఎందుకంటే సమ్మర్లో ఈ ప్లేస్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు కానీ ఏం తగ్గదు, చాలా బాగుంది, మాకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ కొద్దిగా మెస్సీగా ఉంటుంది, అంతా సామాన్లు వేస్తున్నాం కాబట్టి ఏమనుకోవద్దండి. కోల్ తెచ్చుకున్నాం బీబీక్యూకి, ఫిష్ కానీ బయటే తెచ్చుకున్నాం మనం, చికెను, సో ఆయిల్, మిగతా వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇంతకుముందు దాంట్లో మాకు ఈ యొక్క ఎమ్యూనిటీస్ ఇవ్వలేదు, లైక్ టు యూజ్ సాల్ట్ ఆర్ షుగర్, ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ we didn't had in our previous outing, like in our previous Airbnb, but ఇక్కడ అంతా ప్రొవైడ్ చేశారు మనకి. చాకోస్ పిల్లకాయలకి అండ్ గ్లాసులు. కిచెన్, దిస్ ఇస్ ద కిచెన్, ఇట్స్ గుడ్ వన్. నిన్నటితో పోల్చుకుంటే కొద్దిగా బెస్ట్.
ఇది డూప్లెక్స్ అని చెప్పాను కదా, మనకి ఎంట్రన్స్ లో హాల్ నుంచే కనెక్షన్ ఉంది. సో పైన ఒకసారి చూద్దాం. హాంటెడ్ హౌస్ ఈరోజు మనకి. ఒక్కసారి ఇక్కడ అంతా లైట్లు ఆఫ్ చేస్తే వెచ్చగా ఉందన్నమాట. కింద చల్లగా ఉంది కానీ పైన హీటర్లు వేసి భయంకరంగా వెచ్చగా ఉంది. సో ఫస్ట్ రైట్లోనే మనకి ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడ మనకి ఫస్ట్ లోపలికి వస్తూనే ఫస్ట్ లెఫ్ట్లో కూడా ఒక రూమ్ ఇచ్చారు. సేమ్ కాంపాక్ట్ సైజ్లో ఉంది, క్యూట్గా ఉంది ఎవ్రీథింగ్. ఇదొక బెడ్రూము. అండ్ అగైన్ హియర్ వీ హ్యావ్ అనదర్ వాష్రూమ్. అంటే కింద కానీ ఒక వాష్రూమ్ ఉంది మనకి. సింగిల్ బెడ్రూమ్ కానీ ఇచ్చారు ఇక్కడ మనకి. అంటే సింగిల్ కాదు, సపరేట్గా ఉంది. సపరేట్ బెడ్స్ ఇచ్చారనమాట. చూసారు కదా ఎలాగుందో, కమెంట్ చేయండి కింద. ఇఫ్ సమ్వన్ రిక్వైర్డ్ అబౌట్ దిస్ ప్లేస్, సమ్వన్ ఈస్ సర్చింగ్ అ గుడ్ Airbnb నియర్ బై, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ పింగ్ మీ. ఐ కెన్ సెండ్ యూ లొకేషన్ ఆల్సో. సో ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ అరౌండ్. సో తక్కువలో మంచిగా ఎమ్యూనిటీస్ అంతా దొరుకుతుంది, అదనమాట విషయం. సో మేము స్టార్ట్ చేస్తాం, బార్బిక్యూ స్టార్ట్ చేస్తాం. సో యాజ్ భోగేస్తున్నాం ఇప్పుడు మేము. బార్బిక్యూ ఆల్ సెట్ అనమాట. ఇప్పుడు దాంట్లో కర్పూరం వేసి ఆరతి ఇచ్చేస్తే మాదన్నీ రెడీ అయిపోతుంది. చూడు, భోగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ చలికి. అన్న పొడి చేస్తే ఇంకా బెస్ట్. మేమంతా అమ్మమ్మలు అయిపోయినాం ఇప్పుడు, పొగ్గొట్టం ఊపుకుంటున్నాం. మంచిగా ఈ బార్బిక్యూ సెట్ అయిపోతే, బొగ్గంతా కాలిపోతే లోపల మ్యారినేషన్ అయిన చికెన్ ఫిష్ తెచ్చి మెల్లగా అక్కడ పెట్టుకొని నీట్గా రాత్రంతా తింటాం. అది విషయం. సో గైస్, ఇది ఫుల్లీ మ్యారినేటెడ్ చికెన్ రెడీగా ఉంది. అంతా రెడీ చేసి పెట్టేశాడు అన్న. సో ఇంకా దీన్ని జస్ట్ ఎత్తి అక్కడ మేము జస్ట్ దాంట్లో పెట్టాలంతే. ఇప్పుడు భోగ్ కానీ వేసినాము, బార్బిక్యూ కానీ రెడీ అయిపోయింది, బొగ్గులు కానీ అంటుకుంటుంది. లింక్స్ మామూలుగా లేదు. ఇప్పుడే ఫిష్ మ్యారినేట్ చేసి తెచ్చాము, ఎందుకంటే చికెన్ అయిపోయింది ఆల్రెడీ. చికెన్ చూడండి గుమ్మగుమ్మలాడుతుంది. సూపర్గా కుక్ అయింది, జ్యూసీగా ఉంది కదా, జ్యూసీగా ఉంది. కుక్ అయితే నార్మల్గా కాదు. ఐ థింక్ చిన్న పీసెస్ స్పైసెస్ ఇంకా ఎక్కువ బాగుంటాయి. ఎక్సలెంట్ ఎలాస్టిక్ ప్లాస్టిక్. ఏమన్నా బయట తినేదానికంటే ఇట్లా సెటప్ చేసుకుని తినేది వేరే లెవెల్. నువ్వే. సో గైస్, మన సెటప్ అయితే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, లైక్ ఇట్ టుక్ నియర్లీ 2 hours. 2 hours అయిందనమాట. అందరూ వినాలి, రెండో పాట మొదలవబోతుంది. గాయకుడు తెలీదు, గాయకులు స్పందన, శ్రీమతి స్పందన, శ్రీ స్పందన, శ్రీ లక్ష్మీ సౌభాగ్యవతి స్పందన అండ్ సుమా. అది వెళ్ళిపోయిందిరా. చుట్టమలే చుట్టేస్తాంది తొంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నాతో నిలుకనే నా దాపు, నా నిద్ర కుల్లాస నీ కలల. సో డార్లింగ్స్, ఇలా మా నైట్ ఎండ్ అయిందనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చావ్, బాయ్ బాయ్, జై హింద్, వందే మాతరం.